నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో, మొన్న మనకి జరిగినటువంటి ఒక 4 రోజుల క్రితం గూడా 'మొగల్ రేకులు' ఫేమ్ ఆర్టిస్ట్ దయా గారు చనిపోవడం జరిగింది. సో, పవిత్రనాథ్. అసలెలా చనిపోయారు హఠాత్తుగా? అంటే ఇంత సడెన్‌గా ఇంత మంచి ఫేమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ గూడా హఠాత్తుగా చనిపోవడం అనేది గూడా అందరిలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే అతనికి కొంత హార్ట్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల దాని గురించి అంటే హాస్పిటల్ వెళ్ళి ఈ క్రమంలో ఆయనకి కొంత హార్ట్ ప్రాబ్లమ్ ఆపరేషన్ చేయించుకునే పరిస్థితొచ్చింది. సో, హార్ట్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయారని కొంతమంది అంటున్నారు. సో, అదేవిధంగా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికెళ్తే గూడా అంటే ఆ హార్ట్ ఆపరేషన్ గూడా ఫెయిల్ అయ్యి చనిపోయారని అంటున్నారు. అదేవిధంగా వాళ్ళ భార్య కొంత వాళ్ళకి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళ కొంత డిస్టర్బెన్స్‌లో కారణంగా ఆమె కేస్ పెట్టడం జరిగింది. ఆమె పెట్టిన ప్రెషర్‌కి కూడా కొంత హార్ట్ ప్రాబ్లమ్ ఎక్కువయింది అని గూడా చుట్టుపక్కల వాళ్ళైతే కొంత భావిస్తున్నారు. మరి ఏది నిజం? ఏది అబద్ధం? అసలు ఎట్లా జరిగింది? అసలాయన చనిపోవడానికి గల కారణం ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సో, ప్రస్తుతం మనం వాళ్ళ అపార్ట్‌మెంట్ దగ్గరే ఉన్న ఫ్యామిలీస్ ఉంటారు గదా! సో, వాళ్ళతో మాట్లాడి అసలేం జరిగింది? వాళ్ళకేం తెలుసు తన గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, 'మొగల్ రేకుల్' సీరియల్‌లో అంటే దయా గారిగా అంటే దయా క్యారెక్టర్ సో, ఎంతో ఆకట్టుకుంది అందరిని. చాలా అంటే ఫేమ్ గూడా తెచ్చుకున్నారు. ఆ సీరియల్ ద్వారా అందరికి పరిచయం అయ్యారు. అసలు ఎలా జరిగింది ఇదంతా? సార్ ఇక్కడే మా పక్క బిల్డింగ్‌లో ఉండేవారు. మాకు డైలీ కలిసేవారు. హిమాలయన్ బండి మీద పోయేటోరు. మాకు లేదంటే వీక్ 3 టైమ్స్ కానీ, 4 టైమ్స్ కానీ కలిసేవారు. హ్మ్. చాలా మంచివారు. 'మొగల్ రేకుల్' సీరియల్ కూడా నేను చూసేవాడిని. హ్మ్. ఆయన నాకు కలిసేవారు. మాది ఇక్కడ ఆఫీస్ ఉంది. మా అందరికీ పరిచయం ఆయన. అంతే. ఆయన చాలా అసలెట్లా మంచివారు. జరిగిందంటే అందరూ గూడా అంటే హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోయారంటున్నారు. అదేవిధంగా కొంతమందేమో అంటే వాళ్ళ భార్య పెట్టిన కేసుల ద్వారా గూడా ఆయనకి ఇంకా ప్రెషర్ ఎక్కువై మైండ్ ప్రెషర్ ఎక్కువై గూడా దానివల్ల గూడా కొంత డిస్టర్బ్ అయ్యి అంటే హార్ట్‌కి అంటే కొంత ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్లే హార్ట్‌కి ఇదంతా గూడా కొన్ని సమస్యలొచ్చినట్టుగా గూడా కొంతమంది భావిస్తున్నారు. మరి ఏది నిజం అంటారు? అదే మీకేం తెలుసు? చెప్తున్నారు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయారని. హ్మ్. కాకపోతే దాని గురించి మనకు కన్ఫర్మ్ తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కన మా ఆఫీస్ పక్కన అందరూ చెప్తున్నారు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయింది. ఒకరోజు 24 అవర్స్ కానీ ఇంకా ఎక్కువనో హాస్పిటల్‌లోనే పెట్టారు ఆయన్ని. హ్మ్. ఇక్కడికి తీసుకురావడానికే 1 డే తలిగిందనమాట. హ్మ్. తను ఎప్పటినుంచి అసలు అంటే హార్ట్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు? ఒక 2 ఇయర్స్ నుంచయితే నేను ఇన్నాను. హ్మ్. కన్ఫర్మ్‌గా తెలియదు మనకు. హ్మ్. 2 ఇయర్స్ నుంచయితే ఇన్నాను నేను. హ్మ్. లాక్‌డౌన్ తర్వాత కొంచెం ఎఫెక్ట్ అయిందని హ్మ్. చెప్పారనమాట. ఓకే. అంటే తను అంటే హార్ట్ ప్రాబ్లమ్ పెట్టుకున్నప్పటికి గూడా ఈ సీరియల్స్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు గదా! చేస్తారు. ఓకే. చేస్తారు, వస్తారు, పోతారు. మాకు కలుస్తారు ఇక్కడే పక్కకే కదా! ఎవరెవరు ఉండేవాళ్ళు? అంటే వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారు? కుటుంబ సభ్యుల గురించి నాకు తెలియదు. సార్ మాత్రం మాకు కలుస్తుండే. ఓకే. అంటే వాళ్ళ భార్య, పిల్లలు గూడా తనతో ఉండరిక్కడ. వాళ్ళు గూడా వాళ్ళ పేరెంట్స్‌తోనే ఉంటారని తెలిసింది. మరి ఇది అది నిజమేనా? అది కన్ఫర్మ్‌గా తెలియదు. ఫ్యామిలీ మ్యాటర్ మనకు తెలియదు. హ్మ్. కాకపోతే సార్ మాకు కలిసేవారు. చాలా మంచివారు. అంటే బయట ఇప్పుడు మీరున్నట్టుగానే చుట్టుపక్కల వాళ్ళు అన్నట్టుగా వినే ఉంటారు. మరి అందరూ గూడా కొంత వాళ్ళ భార్య పెట్టినటువంటి టెన్షన్స్, పెట్టిన కేస్ వల్ల గూడా ఇట్లా అయిందని అంటున్నారు. మరి ఇదే కారణం అంటారా ఆయన చనిపోవడానికి గల కారణం? అది కన్ఫర్మ్‌గా చెప్పలేము. ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్. మనం ఫ్యామిలీ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ కాము. హ్మ్. జస్ట్ కలుస్తారు. హాయ్ అంటే హాయ్, ఎలా ఉన్నారు సార్ అని మాట్లాడేవాళ్ళం. హ్మ్. మా ఫ్రెండ్స్ కూడా ఆయనతోటి ఫోటోలు దిగి స్టేటస్ పెట్టారు హ్మ్. అందరూ. ఎట్లా ఎలా ఉండేవాళ్ళు? ఆయన అంటే నార్మల్‌గా నార్మల్ పీపుల్ లాగే ఉండేవాళ్ళా? ఎట్లా ఉండేవాళ్ళు? నార్మల్. ఆయన అంటే డౌన్ టు ఎర్త్ పర్సనేనా? ఏం చెప్తారు ఆయన గురించి పర్సనల్‌గా? చాలా మంచివారు. నార్మల్‌గానే ఉండేవారు. హ్మ్. మా వాళ్ళు అందరూ దిగి స్టేటస్ కూడా పెట్టారన్నమాట. మీకు చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ ఇలా స్టేటస్ పెట్టారు ఆయన చనిపోయిన తర్వాత. హ్మ్. ఓకే. 4, 5 మెంబర్స్ స్టేటస్ పెట్టారు. రేపు అయిపోయారు సార్ అని. హ్మ్. నేను కూడా 4 డేస్ నుంచి లేను. ఇవాళే వచ్చాను ఇక్కడికి. ఓకే. లేదంటే నేను కూడా వచ్చేవాడిని ఇక్కడికి. ఆహా! అంటే సార్ చనిపోయిన తర్వాత గూడా హ్మ్. మీకు తెలీదసలు ఈ న్యూస్. ఫోన్‌లో తెలుసు. హ్మ్. కాకపోతే మా ఆఫీస్‌కి రాలేదు నేను. హ్మ్. 1 వీక్ నుంచి బయటున్నాననమాట. ఎక్కడ చనిపోయారు? ఇక్కడే అపార్ట్‌మెంట్‌లోనే చనిపోయారా? లేకపోతే హాస్పిటల్‌లో చనిపోయారా? లేదు, హాస్పిటల్‌లో అని చెప్పారు. హ్మ్. నాకైతే హాస్పిటల్‌లో అని చెప్పారు. హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిన కారణంగానే చనిపోయారా అతను? ఎగ్జాక్ట్‌గా అయితే తెలవదు. మనకు చెప్పింది మాత్రం హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందనే చనిపోయారని చెప్పారు. హ్మ్. ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గూడా ఇక్కడున్నారు. ఓకే. మీకు ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలీదు. ఫ్యామిలీ గురించి కానీ మరి తెలీదు. తను చనిపోయిన తర్వాత గూడా నిన్న అంత కార్యక్రమాలు గూడా నిన్న ముగిసాయి గదా! మరి వాళ్ళ కుటుంబ సభ్యులు పాప, బాబు అదేవిధంగా వాళ్ళ భార్య గూడా రావడం జరిగిందా ఇక్కడికి చూసారా? అదే నేనైతే లేను. నేను ఇవాళే వచ్చాను. హ్మ్. కాకపోతే మా ఫ్రెండ్ ఉన్నారు. హ్మ్. ఆయనకి కనుక్కొని చెప్తాను మీకు. నేను ఇవాళే వచ్చాను. 1 వీక్ తర్వాత ఇవాళొచ్చాను. లీవ్‌లో ఉంటాను. ఇదే మా ఆఫీస్ బిల్డింగ్. హ్మ్. కాకపోతే సార్ మాత్రం చాలా మీరెట్లా మంచివారు. ఫీల్ అవుతున్నారు? హఠాత్తుగా ఇట్లా చనిపోవడం అనేది అదే అందరికి గూడా షాక్‌కే గురి చేస్తుంది. మరి మీరేం చెప్తారు? చిన్న ఏజ్‌లో చనిపోవడం అంటే మన అందరికీ షాకే.
ఒక ఏజ్ వచ్చింది 80+ ఉన్నారంటే మనకు అంత బాధ కనిపించదు. 40 లోపే ఉండొచ్చు సార్, ఎగ్జాక్ట్‌గా తెలవదు మనకు. 40 లోపు ఇట్లా అవుతుందంటే మనకు బాధగా కనిపిస్తది. సో మనకి పవిత్రనాథ్ వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే కూడా ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు. సో తన గురించి తనకేం తెలుసు, అసలు ఎట్లా జరిగింది ఇదంతా కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? శైలజ. శైలజ. అసలు మీకు ఎట్లా తెలుసు? అంటే పవిత్రనాథ్ గారు తెలుసా మీకు? తెలుసు, సీరియల్స్ చూసేవాళ్ళం. చక్రవాకం, మొగల్ రేకులు, మొగల్ రేకుల చక్రవర్తి. కృష్ణ తులసిలో వచ్చారు కదా, ఉమ్, తెలుసు. అంటే ఇక పక్కనే ఉండేవాళ్ళు. ఉమ్, మా మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు ఫస్ట్, తర్వాత మేము వచ్చినాము. ఉమ్, ఇక అట్లా తమ్ముడు వాళ్ళకి కొంచెం తెలుసు అన్నట్టు. ఉమ్, వాళ్ళు కూడా పక్క పక్కనే ఉన్నారు కదా, 10 years బ్యాక్ నుంచి ఉంటున్నారు. ఉమ్. అయితే మంచిగా ఉండేవాళ్ళు చాలా. దాదాపు 10 సంవత్సరాలుగా ఉంటున్నారా ఇక్కడే? మేము 3 years అవుతుంది. మీరు 3 years అవుతుంది. అంటే మీకు తెలిసినంత మట్టుకు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. 10 years. అంటే అది అంటే రెంట్కి ఉంటున్నారా లేకపోతే ఓన్ ఫ్లాట్ అది? ఇంకా అది నాకు తెలీదు. ఓకే. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు ఇక్కడ. ఓకే. సో వాళ్ళ మమ్మీ డాడీతో పాటే ఉంటారు. తనకు వాళ్ళ ఫ్యామిలీ గురించి పక్కన పెడితే పవిత్రనాథ్ గారి గురించి మీకేం తెలుసు, ఏం చెప్తారు? ఈ 3 years లో మీరేం గమనించారు? అంటే మామూలుగా ఎవరి జోలికి వెళ్ళరు, మంచిగానే ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అలా పిలుస్తూ ఉంటారు. బాగానే అందరితో కలిసిపోయి అందరితో మంచిగా మాట్లాడేవారు. మాట్లాడారు. ఎవరిని కూడా ఏం డిస్టర్బెన్స్ చేయకపోతుంది, మంచిగా ఉండేవారు. అంటే ఎప్పుడెప్పుడు కనిపించేవారు మీకు? అంటే సీరియల్ ఆర్టిస్ట్ కదా, కొంత బిజీగానే ఉంటారు, వాళ్ళ షెడ్యూల్స్ అనేది బిజీగానే ఉంటాయి. మీకు ఎప్పుడెప్పుడు కనిపించేవారు? ఎప్పుడో ఒకసారి కనిపించారు, పొద్దున్న సాయంత్రం ఎప్పుడన్నా ఒకసారి కనిపించేవారు, కానీ రెగ్యులర్ గా అంటూ ఏం కనిపించకపోతుండే. ఇంకా కనిపించినప్పుడు మామూలుగా నవ్వుకుంటే వెళ్ళేవారు అంతే. సో అందరితో బాగా కలిసి కట్టుగా మంచిగా ఉండేవాళ్ళు, డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా. ఒక అంటే హుందాతనం అనేది కూడా కొంచెం అందరితో మంచిగా ఉండేవారు. ఓకే. సో అసలు తనకి అసలు ఏం జరిగింది, ఎట్లా చనిపోయారు, మీకేం తెలుసు? అంటే ఒక 3 years బ్యాక్ ఆపరేషన్ అయిందని విన్నాను, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాం కదా, ఇంకా అయితే ఒక 2-3 days నుంచి జ్వరం వస్తుంది అట్లా అనేసి హాస్పిటల్కి వెళ్ళిరంట. ఇంకా అయితే మళ్ళీ చెకప్లు చేస్తే అది సెట్ కాలేదని చెప్పిరంట. దాంతో ఇంకా అక్కడే అడ్మిట్ చేసిరంట, అక్కడే చనిపోయారని చెప్పారు. నిన్న మార్నింగ్ తీసుకొచ్చారు ఇక్కడ. అసలు అంటే కొన్ని వార్తలు ఎట్లా వస్తున్నాయి అంటే వాళ్ళ భార్య పెట్టిన ప్రెషర్ కారణంగానే ఇదంతా కూడా జరిగింది, వాళ్ళ భార్య వల్లే చనిపోయారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే వాళ్ళ భార్య తన మీద కొన్ని కేసులు పెట్టారని, సో అంటే తనతో కూడా అంటే 2 పిల్లల్ని పట్టుకుని కూడా వేరేగా ఉంటున్నారు, తనతో కూడా ఉండట్లేదని కూడా కొంత వార్తలు. ఇది ఎంతవరకు నిజం అంటారు, మీరేం చెప్తారు? ఇక అది మనకు తెలీదు ఎంతవరకు నిజం అనేది, కానీ అంటే పాప బాబు అయితే వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఈ మధ్య. అంటే పవిత్రనాథ్ గారితో ఉండేవాళ్ళు కదా? ఇక అది అంటే వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ ఎక్కువ శాతం లేదు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. ఆయన కూడా అంటే ఇక్కడ ఉండకపోతుండే అంట సరిగ్గా, వేరే రూమ్ తీసుకొని ఉన్నారు అని విన్నాను, న్యూస్ లో విన్నాను నేను కూడా. అంటే డైరెక్ట్ మనం మాట్లాడకపోతుండే. అంటే వాళ్ళు కలిసి ఉన్నారా లేకపోతే అసలు వేరువేరుగా, ఇద్దరు వేరువేరుగా ఉన్నారా? అసలు ఏంటి అసలు ఏం చెప్తారు? అంటే కలిసి ఉన్నారు, కలిసి లేరు అనేది మనకు అంత పూర్తిగా తెలియదు, కానీ వస్తూ పోతుండేవారు. పిల్లలు అయితే కనిపించిరు ఈ మధ్య, అయితే వస్తూ పోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ వైఫ్ అయితే నిన్న మార్నింగ్ వచ్చిర్రు, చూసాను. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 2 పిల్లలకు కూడా? ఒక పాప ఒక బాబు కదా? పాపకి 14 years ఉంటుండొచ్చు, బాబుకి 11 years అట్లా ఉంటుంది. చాలా పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళే. అసలు అంటే కలిసి ఉండకపోవడము ఇక్కడే, అంటే పేరెంట్స్ దగ్గరే ఉన్నారు, తను వేరే ఎక్కడో చోట ఉన్నారని కూడా బాగా విన్నాం. మరి అది ఎంతవరకు నిజం అని తెలుసుకునే ప్రయత్నమే మేము కూడా చేస్తున్నాము. అంటే హఠాత్తుగా ఇంత మంచిగా, అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నటువంటి తను ఒక సీరియల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసేవారు, తన నటనతో కూడా అందరినీ మెప్పించారు. మరి అలాంటి ఒక పర్సన్ సడన్ గా హఠాత్తుగా చనిపోవడం అనేది అందరికి షాక్ కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది సడన్ గా తను చనిపోవడం అనేది? మీరేమనుకుంటున్నారు? నిజంగానే హార్ట్ వల్లే చనిపోయారు అనుకుంటున్నారు లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇంకా అది మనకు తెలియదు, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరిది వాళ్ళకే ఉంటది కదా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకి తెలీదు. వాళ్ళు పిల్లలు ఇట్లా రావడం అయితే చూసేవాళ్ళం, కానీ ఇంకా వాళ్ళు ఎట్లున్నారు ఏందని మనం అడగం కదండి. సో ఎప్పుడన్నా ఇక్కడ సైడ్ అంటే పర్టికులర్గా వచ్చి మాట్లాడించే వాళ్ళు ఎవరన్నా పక్క అపార్ట్మెంట్కి వచ్చి? కానీ
అట్లేం లేదు, అంటే కనిపిస్తే మాట్లాడేవాళ్ళు అంతే. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా మాట్లాడతారా? ఎప్పుడన్నా చూసారా బయటికి రావడం, కలిసి ఎటన్నా వెళ్ళడం? వాళ్ళ మమ్మీ ఇట్లా వస్తారు, కనిపిస్తారు. ఎవరెవరు ఉంటారు ఇక్కడ అపార్ట్మెంట్ లో? వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు. ఇంకా సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరికి మ్యారేజెస్ వెళ్ళిపోయారు. పాప అయితే 1 month నుంచి ఇక్కడే ఉంటుందని విన్నాను. ఎవరు పవిత్రనాథ్ గాల వాళ్ళ పాప. ఉమ్. మరి బాబు? బాబు వాళ్ళ మమ్మీతో ఉన్నాడనని విన్నాను. అదేంటి పాపని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం ఆవిడ? అంటే ఇంకా ఆ పాప వస్తానంటే తీసుకొచ్చి ఉంచినట్టున్నారు. బాబు కూడా వచ్చి వెళ్తుండే. వాళ్ళ అంటే ఇప్పుడు పవిత్రనాథ్ వారి వైఫ్ ఏం చేసేవాళ్ళు? అది తెలియదండి. ఇక మనము అంటే ఆమె ఎక్కువ టచ్లో లేదు మనకి. ఆమె ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుండే అంట, అంతవరకే తెలుసు కానీ ఇంక అంతకు మించి తెలియదు మనకి. సో ఆయన అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా నిన్న తీసుకురావడం జరిగింది కదా బాడీని. సో అందరూ కూడా నా సీరియల్ ఆర్టిస్ట్ సెలబ్రిటీలు వచ్చి ఉంటారు, మీరు చూసారా? చూసాను. వచ్చే ఉంటారు. వాళ్ళేమని భావించారు అంటే మీడియా ముందు వాళ్ళేం మాట్లాడారు? నిజంగా ఇది హార్ట్ వల్లే చనిపోయారు, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ భార్య కారణంగా చనిపోయారని చెప్పడం మీరు విన్నారా? మీరేం విన్నారు వాళ్ళ మాటల్లో? అంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళి చూడలేదు, నేను పక్కన నిల్చొని చూశాను. కానీ ఇంకా వాళ్ళు అవన్నీ ఏం మాట్లాడుకున్నారో వినలేదు. కానీ అందరైతే వచ్చిర్రు, అంతవరకే చూసాను.